వేదికను అలంకరించిన పెద్దలు, జిల్లా అవిభక్త గుంటూరు జిల్లా నుంచి సమావేశానికి ఇచ్చిన ఆర్ఎంపీలు, పిఎంపీలు అందరికీ హృదయపూర్వక నమస్కారం. గ్రామీణ వైద్యం, ఆ మాటకు వస్తే వైద్యం ఆరోగ్యం బాగుపడాలంటే ఆర్ఎంపీ, పిఎంపీల పాత్ర లేకుండా ఇది ఆచరణ సాధ్యం కాదు. ఈ వ్యవస్థ ఋషుల కాలం నుంచి ఉంది, తర్వాత ఆయుర్వేదంగా రూపొందింది. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ కోర్సులు వచ్చిన తర్వాత డాక్టర్లు సరిపడలేక అప్పుడు ప్రభుత్వాలే మీకు ట్రైనింగ్ ఇచ్చి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ గా పెట్టారు తొలుత. తర్వాత డాక్టర్లు పెరుగుతూ ఉంటే దీన్ని నిర్లక్ష్యం చేశారు. కానీ ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉన్న ప్రజలు మిమ్మల్ని గుర్తించారు. ఎందుకు గుర్తించారంటే ప్రజలకు ఈ రోజు సరిపడినంత మంది ఎంబీబీఎస్ డాక్టర్లు అందుబాటులో లేరు. ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలు మీకు లెక్కలు చెప్పారు. నిజానికి 1000 మంది జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి, ఎంబీబీఎస్ డాక్టర్. అయితే మన దగ్గర పట్టణాల్లో ఉన్నారు కానీ పల్లెటూర్లలో సరిపడలేరు. లేనప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వాలు ఈ రోజు అమలు చేసేటటువంటి పల్స్ పోలియో కానీ, అలానే లెప్రసీ ప్రోగ్రామ్స్, కరోనా వచ్చినప్పుడు మీరు వెలకట్టలేనటువంటి పాత్ర పోషించారు వైద్య విధానంలో. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటుంది. ఇది సాధించాలంటే మనకి సరిపడిన డాక్టర్లు అవసరం. కేంద్రం కానీ రాష్ట్రం కానీ చేసే ఆరోగ్యప్రదమైనటువంటి వైద్యపరమైనటువంటి మాస్ ప్రోగ్రామ్స్ లో మీ సహకారాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. అలానే మీరందరూ కూడా ఐఎంఏ డాక్టర్లు, ఐఎంఏ అంటే ఎంబీబీఎస్ డాక్టర్లు అందరూ కలిసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పెట్టుకున్నారు. ఆ డాక్టర్ల వ్యవస్థ కొంతకాలంగా కొన్ని సందర్భాల్లో మీకు గుర్తింపు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చే విధానాన్ని అభ్యంతర పెట్టారు, కారణాలు ఏమైనా. కానీ వ్యక్తిగతంగా మీ అందరితో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. మీరు వెళ్ళి మీరు పేషెంట్లని వాళ్ళకి అందజేస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా మీ సహకారం కోరుతారు, సామూహికంగా వాళ్ళ సహకారం మీకు అందించట్లేదు. దీనికి ఒక మార్గం ఉంది. మీరెవరెవరైతే డాక్టర్లతో మాట్లాడుతున్నారో, సంబంధాలు ఉన్నాయో, వాళ్ళందరి దగ్గర మీరు క్యాంపెయిన్ చేయండి, వాళ్ళకి నచ్చ చెప్పండి, వాళ్ళని వాళ్ళ సంఘానికి చెప్పమనండి. నేను పైన సంఘంతో మాట్లాడతా. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఉన్నాయంటే ఈ ఏళ్ళు చేసిన పని ఈ ఏళ్ళు చేయలేదు, ఇది చేసింది ఇది చేయలేదు. పూర్వం మొదట ఎంబీబీఎస్ డాక్టర్లు వచ్చారు, తర్వాత స్పెషలిస్టులు వచ్చారు, ఇప్పుడు సూపర్ స్పెషలిస్టులు వచ్చారు. సూపర్ స్పెషలిస్టులు వస్తే స్పెషలిస్టులకి అవకాశం లేదా? స్పెషలిస్టులు వస్తే ఎంబీబీఎస్ డాక్టర్లకు అవకాశం లేదా? అట్లనే వాళ్ళు ఎవరూ చేయలేని పని మీరు చేస్తారు. అది ప్రాథమిక వైద్యం. ప్రాథమిక వైద్యం చేస్తారు. మన ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి? గుండె పోటు వస్తే నివారించడానికి ప్రతి ఇంట్లోనూ సిఆర్పి చేయాలని చెప్తున్నారు. సిఆర్పి ఇంట్లో యజమాని, సిపిఆర్ చేసేది ఇంట్లో యజమాని కంటే మీరు బాగా చేస్తారు. మీరు అందుబాటులో ఉన్నారనుకోండి ఊళ్ళో, మీరు ప్రాణాన్ని కాపాడతారు కదా. మీకు ఆ నైపుణ్యాన్ని ఇంకా బాగా ట్రైనింగ్ ఇవ్వాలని మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ అప్గ్రేడేషన్ ఇప్పుడు అన్ని రంగాల్లో ప్రభుత్వాలు చేస్తుందేంటి? ఏ రంగానికి ఆ రంగం నైపుణ్యాన్ని పెంపొందించి మేలైన సేవలు ప్రజలకు అందజేస్తున్నారు. అలా మేలైన వైద్య సేవలు ప్రజలకు అందజేయాలంటే లక్షలాదిగా వేలాదిగా ఉన్న దేశంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ లో సుమారు 50,000 మంది ఉన్నారు. మీ అందరి యొక్క సేవలు ఉపయోగించుకుంటే సులభం
మేలు జరుగుతుంది. అందుకోసం ప్రభుత్వానికి ఈ విషయాన్ని నచ్చజెప్పడానికి ట్రై చేస్తున్నాం. దీనికి పూర్వం లోక్సభ పిటిషనర్స్ కమిటీ కూడా మిమ్మల్ని ఆమోదించింది. అనేక కమిటీలు చెప్పాయి. మధ్య మధ్యలో కోర్టు ఆటంకాలు వస్తున్నాయి. నేను ఐఎంఏ వాళ్ళతో కూడా సంప్రదించాను. వాళ్ళు కూడా ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి సామరస్యపూర్వకంగా మీరు చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి, మీరు చేసే పనులను ఎట్లా అప్గ్రేడ్ చేయాలి అన్ని విషయాల్ని చర్చించి ఒక ప్రాతిపదిక తయారు చేద్దాం. దానికి గండి భాస్కర్ రావు గారు మొన్న వాళ్ళ మెడికల్ కాలేజీలో ఆ జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాడు. ట్రైనింగ్ ఇచ్చి మీ సేవల్ని గుర్తింపు పొందడానికి ఆయన కూడా మనతో కలిసి పనిచేస్తానని చెప్పాడు. పనిచేస్తానంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం ఉండటం వల్ల వారు రాలేకపోయారు. ఇక్కడికి రావాల్సింది. ఇక్కడ ఉన్నాడు మన గోవిందరెడ్డి గారు. గోవిందరెడ్డి గారికి కర్నూలులో పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. ఆయన ఎంఎస్ న్యూరాలజిస్ట్ డాక్టర్. ఆయన గంట సేపు నుంచి నిలబడి మీకోసం ఎట్లా పనిచేస్తుంది. అట్లే ఎన్ఎల్ రావు గారు అని ఉన్నారు వైజాగ్ లో. ఆయన ఎంబీబీఎస్ డాక్టర్. మీ అందరికి సేవ చేయటం కోసం ఈ కోర్టు కేసులు వస్తుంటే మీతో పాటు సపోర్ట్ చేసేవాడు. ఆయన లా కూడా నేర్చుకుంటుండే. ఇప్పుడు లా అయిపోయింది కరెక్ట్. లా నేర్చుకొని మీ కేసులకి కోర్టులో హాజరవుతున్నాం అంటే ఎంత బలం ఉంది మీ అంశానికి. ఇంతమంది సపోర్ట్ చేస్తుంటే మనం సరైన దారిలో సరైన సమయంలో వెళ్ళనందువల్లనే మీరు గమ్యం ఇప్పుడు వరకు చేరుకోవాలి. ఇన్ని సంవత్సరాలు మీరు చేస్తున్నారు. దీనికి గుర్తింపు ఇవ్వడానికి, మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు 14లో ఒప్పుకున్నారు ఎన్నికలకు ముందు. ఆ తర్వాత ఆయన జీవో తీసుకొచ్చారు. తీసుకొస్తే దాన్ని అమలు చేసే టైంకి మళ్ళా ఇట్లనే కోర్టు వ్యవహారాలు వచ్చినాయి. ఈ లోపల మన కాలం గడిచిపోయింది. మన టైం అయిపోయింది. ప్రభుత్వం మళ్ళా వేరే ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వ టైంలోనైతే ఈ విధంగా మనం మీటింగ్ పెట్టుకొని చూడ మీకు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం ఉండేదా? మీరు డాక్టరా యాక్టరా వాళ్ళకి జాంతాలే. ఈడ సమావేశం అని కరపత్రం వేస్తే మా అందరిని ఇంటి దగ్గరనే ఆపేవాళ్ళు, మీ అందరినీ మీ ఊర్లోనే ఆపేవాళ్ళు. అదృష్టం ఈ రోజు స్వేచ్ఛ వాయువులు నిలుస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో మీరు సూచనలు చేస్తున్నారు, సలహాలు చెబుతున్నారు, సద్విమర్శలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వం ఆలోచిస్తుంది, ప్రజలకు మేలు చేయడానికి పనిచేస్తుంది. కనుక ఈ రోజు ఏదైతే మీ అందరు కోరేది ఒకటే, మీకు సమాజంలో ఒక గుర్తింపు ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయటం కోసం అవకాశం ఇచ్చి, ఫస్ట్ ఎయిడ్ చేయటానికి కూడా మేలైనటువంటి పద్ధతుల్ని స్కిల్ అప్గ్రేడేషన్ చేయమంటున్నారు, ట్రైనింగ్ ఇవ్వమంటున్నారు. బాబు గారు దీనికి ఒప్పుకుంటారు. త్వరలో మొన్ననే మీ జేఏసీ బాబు గారితో కల్పించాను. మళ్ళా మాట్లాడి దీని మీద సానుకూలమైనటువంటి నిర్ణయాలు చేయిస్తామని మీకు సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో సమస్య కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది. నేను ఇప్పుడు స్టడీ చేస్తున్న ఈ సమస్యని మన దగ్గర ఎట్లుంటే మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడ ఎట్లుంది. ఈ గోవిందరెడ్డి గారు, ఎన్ఎల్ రావు గారు ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లకు అదే పని పెట్టారు. ఇప్పుడు తయారు చేశారు. రాజా గారు చదువుతున్నట్టు ఇదిగో 10 పేజీలు. దీంట్లో ఏ రాష్ట్రంలో ఇప్పుడు స్టేటస్ ఏముంది, ఏ దేశంలో ఏం జరుగుతుంది, మిగిలిన చోట్ల ఎట్లా చేస్తున్నారు, మిగిలిన చోట్ల కూడా మీ సేవలు వాడుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో లక్షలాది మంది, 10 లక్షల మంది ఉంటే మీ అందరికీ ఒక్కసారి ప్రభుత్వం పరీక్ష పెట్టింది. ఎవరైతే మీరు పరీక్ష ఉత్తీర్ణులైనారో వాళ్ళందరికీ గుర్తింపు ఇచ్చింది. వాళ్ళని ఏమన్నారు?
విలేజ్ డాక్టర్స్ అని వాళ్ళ సేవలు వాడుతున్నారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా విలేజ్ హెల్త్ అసిస్టెంట్లుగా వాళ్ళ సేవలు కూడా వాడుకుంటున్నారు. ఎంత చెట్టుకి ఎంత గాలి ఎట్టను, ఎంత ప్రావీణ్యత ఉంటే అంత సేవ చేస్తారు మీరు. ఆ విధంగా కొండ కోనల్లో గ్రామాల్లో తక్కువ ఖర్చుతో రాత్రింబోళ్లు ప్రజలకు అందుబాటులో ఉండే మీ వ్యవస్థని గుర్తించి నాణ్యమైన ట్రైనింగ్ మీకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని సాధిస్తాం. దానికి మీరు చేయాల్సిందో ముఖ్యమైన పని ఉంది. మీరు మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి ఐఎంఏ డాక్టర్లతో మాట్లాడండి, మా ప్రజాప్రతినిధులతో మాట్లాడండి, శాసనసభ్యులందరితో, స్థానిక సంస్థలతో కూడా మాట్లాడండి. ఒక ఉద్యమ వాతావరణం అంటే పోరాటం కాదు, పాజిటివ్ గా అందరిలో మీ సమస్య యొక్క అవసరాన్ని ఒప్పించండి, మెప్పించండి. తద్వారా మీరు ప్రజాభిప్రాయాన్ని కూడగట్టినట్టు ఉంది. కూడగడితే మనం గమ్యం తేలిగ్గా చేరుతాం. అందుకు దేశంలో ఆరోగ్య మంత్రి గారిని కూడా కలవటానికి ఉదయమే మాట్లాడాను. డెలిగేషన్ తీసుకొని వెళ్లబోతున్నాను. భారతదేశంలో ఇప్పటికే 14 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యవస్థని స్టడీ చేశాం. వాళ్ళని కూడా ఢిల్లీ రమ్మని చెప్తున్నాను. అందరినీ తీసుకొని పోయి ఈ వ్యవస్థని భారతదేశంలోనే గుర్తింపు వచ్చేటట్టు చేస్తానని, ఆ విధంగా పూర్వం నేను ఫెడరేషన్ చైర్మన్ గా ఉండగా భారతదేశంలో సహకార వ్యవస్థకు ఏ విధంగానైతే చేశానో అదే విధంగా చేస్తానని హామీ ఇస్తూ, మీరు గ్రామాల్లో పరిధిని మించి వైద్యం చేయటం మానేయండి. మీలో ఏ 10 మంది తప్పు చేస్తే 90 మందికి చెడ్డ పేరు వస్తుంది, వ్యవస్థ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు ఇది ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఇప్పటి వరకు ఎవరు పరిధిని అతిక్రమించి ఎవరైతే వైద్యం చేశారో ఆ వైద్యాన్ని విరమించండి. తద్వారా మీ వ్యవస్థకి మంచి పేరు వస్తుంది. ఆ 10% వల్ల వచ్చే నష్టం 90% కిల్ చేస్తుంది. ఇందాక చెప్పా కదా, ప్రజాప్రతినిధిని రమ్మంటే ఈ మధ్య ఎక్కడో జరిగింది, మనం వెళ్ళొచ్చా అన్నాడు. అది ఎంత పెద్ద విషయం చెప్పండి. అయ్యా, 90% మంది బాగా చేస్తున్నారు, ఆ 10% నీకు గుర్తుంది, మరి 90% ఎందుకు గుర్తులేదని అడిగారు. అన్ని ఆసుపత్రుల్లో జరుగుతుంటాయి ప్రమాదాలు, మిగిలిన ఆసుపత్రుల్లో కూడా జరుగుతుంటాయి. జరిగితే దాన్ని కాదు మనం గుర్తించాల్సిందే. అంటే వారు సరాసరి వచ్చారు సమావేశానికి. అట్లనే మీరు ఈ ఒక్క ముక్క గుర్తుంచుకోండి, ఇది అవగాహన సదస్సు. డాక్టర్ గారు కూడా ఈరోజు శుభ సమయం ఆసుపత్రి ప్రారంభించడం, మా ఎమ్మెల్యే గారు అరవింద బాబు గారు నిరంతర శ్రామికుడు, వారి అల్లుడు మరి ఆసుపత్రి 3 పువ్వులు 24 కాయలు కాయాలని అభినందిస్తున్నాను నేను. అట్లా మీరు సరసమైన ధరలకి ప్రజలకి వైద్యం చేయాలని కూడా ఆ పేరు తెచ్చుకోవాలని కోరుతున్నా. ఎంత డబ్బున్నా మనకేం మిగలదు, చివరికి ప్రజల్లో పేరు ఉంటే చాలు. అందువల్ల యువకులు పైకి వచ్చేటటువంటి వారు ఆ శుభ సమయంలో ఈ కార్యక్రమం జరగటం చాలా సంతోషంగా ఉందనే తెలియజేస్తూ, మళ్ళా చెప్పేది, మీరు పరిధిని అతిక్రమించకుండా వైద్యం చేయండి. ఈ జేఏసీ వాళ్ళందరూ కూడా ఎక్కడ సమావేశం జరిగినా అవగాహన పెంపొందించేందుకు, మీ స్కిల్ అప్గ్రేడ్ చేయడానికి స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా మీకు ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అనేది తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం, సెలవు.